జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు హృదయ పరివర్తన గురించి అంటే ఆ హృదయాల్లో యొక్క మార్పు గురించి బాబా ఏమన్నారు, ఇది చేయమన్నారు అన్న విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. అంటే ప్రతి యుగంలోనూ కూడా భగవంతుడు తన సృష్టిపై గల ప్రేమాతిశయంతో భూమిపై అవతరిస్తాడు. ఇది బాబా చెప్పిన విషయం. ప్రతి యుగంలో కూడా భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే ఈ అపారమైన అంటే మాయకి అతుక్కుపోయిన ఆత్మలన్నిటినీ కూడా విముక్తులు చేయడానికే భగవంతుడు ఆ ప్రేమాతిశయంతో అంటే ఆయన వచ్చినప్పుడల్లా అపహాస్యం చేయబడతాడు, నిందలు పడతాడు. ఎన్నో అంటే బాబా కూడా అంటారు కదా, వర్తమానాన్ని పట్టుకోడు, ప్రెజెంట్ ని పట్టుకోడు, ఫ్యూచర్ గురించి ఎదురు చూస్తాడు, గతాన్ని మరిచిపోతాడు అంటారు కదా. అలా ప్రతిసారి కూడా అవతారంగా కిందకి దిగి వచ్చిన భగవంతుడికి అవమానమే జరుగుతుంది. కానీ ఎందుకు ఆయన కిందకి దిగి వస్తాడు? ఈ సృష్టిపై గల ఆ అమితమైన ప్రేమతో, ఆ ప్రేమాతిశయంతోనే భూమిపై అవతరిస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. ఆయన ప్రేమ స్వరూపుడు. భగవంతుడే ప్రేమ, ప్రేమే భగవంతుడు. కాబట్టి బాబా ప్రేమ స్వరూపుడు. ఈ భగవంతుడు కూడా ఏమంటాడంటే ధర్మం నశించినప్పుడు ఎప్పుడు కిందకు దిగి వస్తాడు అవతారుడు కిందకి? ధర్మం నశించి ప్రపంచమంతా అల్లకల్లోలమైనప్పుడు, అల్లకల్లోలం అంటే ప్రపంచం అంటే ఎవరండి? మానవులే. మానవులలో ఉన్న ఈ స్వార్థం, ద్వేషం పెరిగిపోయి శాంతి సహనం లోపించినప్పుడు, మతం అపహాస్య పాలైనప్పుడు, జాతి యావత్తు నిరాశ నిస్పృహలతో కృంగి కృషించే సమయంలో మానవ జాతిని ఉద్ధరించడానికై భగవంతుడు భూమిపై జన్మిస్తాడు. ఇది బాబా చెప్పిన సందేశం. ఎలాంటి పరిస్థితుల్లో భగవంతుడు కిందకి దిగి వస్తాడన్నది ఈ అవతార కాలంలో ప్రతిదీ బహిర్గతం చేశారండి ప్రభువు. అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు, మానవుడు ఏ గమ్యాన్ని చేరాలి, ఎలా లక్ష్యంతో ఉండాలి, ఎలా భగవంతుని పట్టుకోవాలి, మాయకి ఎంత దూరంగా ఉండాలి, సంస్కారాలు ఎలా ఖర్చు అవుతాయి, ఇవన్నీ కూడా బాబా మనకి చాలా అద్భుతంగా విశదపరిచారు. ఈ రోజు ఏంటంటే ఈ హృదయ పరివర్తన గురించి బాబా చెప్పిన విషయం మనకి తెలిసినా కూడా మరొక్కసారి మనం మననం చేసుకుందాం. ఎందుకంటే మాయకి ప్రతిరోజు ప్రతి క్షణం అతుక్కుపోతూ ఉంటాం. భగవంతుడి కన్నా కూడా ఈ మాయా ప్రపంచానికే మనం అతుక్కుపోతూ ఉంటాం కనుక ఈ హృదయం గురించి బాబా ఏం చెప్పారో ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఇప్పుడు మనకి ఏం అవగతమైంది? భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు అంటే ఈ మానవుల మీద ఉన్న అపార ప్రేమ, ఈ సృష్టిపై ఆయనకి గల అపార ప్రేమే అలా కిందకి దిగి వచ్చేలా చేస్తుంది. అలా ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మానవులలో ఈ స్వార్థం, ద్వేషం, శాంతి సహనం అల్లకల్లోల పరిస్థితి ఉన్నప్పుడు వాటిని మాపడానికై ఆయన దివ్య ప్రణాళిక వేసుకుని కిందకి దిగి వస్తాడు. అలా భగవంతుడు భూమిపై జన్మిస్తాడు ప్రేమతో అని చెప్తున్నారు బాబా. కానీ అలా భగవంతుడు కిందకి దిగి వచ్చినప్పుడు మానవుడు కనుగొనడం ఎందుకంత కష్టమవుతోంది? ఎందుకంటే బాబా పరిధిలోకి చాలా తక్కువ మందే ఉన్నాం. ఎన్ని లక్షల కోట్ల మానవాళ్ళు ఉంటే కొద్ది మందే బాబా ప్రేమికులు ఎందుకు అవుతున్నాము? ఎందుకంత కష్టం అవుతోంది అంటే ఈ ప్రశ్నకి బాబా ఇచ్చిన సమాధానం. బాబా ఏమంటున్నారంటే మానవుడు ఎప్పుడూ కూడా తాను ఎప్పుడూ పోగొట్టుకొని వస్తువు కోసం మానవుడు వెతుకుతూ ఉంటాడు అన్నారు బాబా. అంటే ఎందుకు బాబా మీ దగ్గరికి రాలేకపోతున్నారు, భగవంతుడు దరి చేరలేకపోతున్నాడు, ఇది ఎందుకు అంత కష్టమైపోతోంది అని అడిగిన ప్రశ్నకు బాబా ఏం చెప్తున్నారు? ఎన్నడూ పోగొట్టుకోని వస్తువు కోసం మానవుడు వెతుకుతూ ఉన్నాడు కాబట్టి అన్నారు. అంటే మనకి ఇంకా పూర్తిగా అర్థం అవడం కోసం బాబా ఏమంటున్నారంటే భగవంతుని నివాసం మీ హృదయమే అన్నది చాలా మాటల సారాంశం. ఈ బాబా చెప్పింది ఏం చెప్తున్నారు? నువ్వు ఎన్నడూ పోగొట్టుకోని వస్తువు అంటే భగవంతుడు మన హృదయంలో నివాసి ఉన్నాడు. కానీ మనం బయట వెతుకుతున్నాం. దానివల్ల భగవంతుని పొందడం కష్టమైపోతుంది మానవాళికి అని చెప్తున్నారు బాబా. భగవంతుని నివాసం నీ హృదయమే అన్నది బాబా మాటల సారాంశం. కాబట్టి భగవంతుని గురించి బయట వెతుకుతూ మానవుడు నిరాశతో కూరుకుపోతున్నాడు. నేను ఎంత ఆరాధిస్తున్నా, అన్వేషిస్తున్నా నాకు భగవంతుడు ఎందుకు దొరకడు అనే సగటు మానవుని ఆవేదనకు బాబా ఏం చెప్తున్నారంటే బాహ్యంగా వెతకడానికి స్వస్తి చెప్పి అతని ప్రయత్నం అంతర్ముఖమైతే భగవంతుడు తప్పక దొరుకుతాడు అన్నారు బాబా. అంటే మనం బయట వెతుకుతున్నాం, లోపల ఉన్న భగవంతుని గుర్తించలేకపోతున్నాం. అదే కదా బాబా అంటారు, నీ బలహీనతలతో నీ పరాయి వాళ్ళు ఉంటే నేను నీ హృదయంలోకి రాలేను అన్నది బాబా మాటల అర్థం ఏంటి అంటే
మనం పరాయి వాళ్ళు అంటే కోరికలతో, అసూయతో వీటన్నిటితోని నింపేసుకున్నాం మన హృదయాన్ని. దానివలన ఆయన వచ్చినా కూడా లోనికి ప్రవేశించడానికి వీలు కల్పించలేకపోతున్నాం. అందుకే నీ హృదయాన్ని ఖాళీ చేయమంటారు బాబా. ఈ హృదయం ఖాళీ చేయడం అంటే కోరికలతో నేనుతో మమేకమైపోయిన మానవుడు ఈ సంహరించుకోవాలని అంటే నేను పోగొట్టుకోవాలి. నేను పోగొట్టుకోవాలంటే మనసు చేసే కోరికల ఫలితమే ఈ హృదయంలో నిండిపోవడం. దీనివల్ల ఆయనకి ప్లేస్ లేకపోవడం. ఇదంతా మనసు చేసే ఆటండి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే మనసు మాట వినొద్దు, హృదయ ద్వారాలు తెరవండి అన్నది. ఎందుకంటే హృదయంలో ఆయన ఉంటాడు కనుక. ఆయన్ని కనుగొనలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఉన్నాడు అన్న విషయాన్ని మరిచిపోయి బయట వెతకడం. బయట చేసే ఆర్భాటాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, నీ హృదయంలో కొలివే ఉన్నది నేనే, నన్ను అక్కడ వెతుకు. నువ్వు ఎలా వెతకాలి? బాహ్యంగా వెతకడాన్ని స్వస్తి చెప్పాలి. ఆ మానవుడి ప్రయత్నం ఎలా ఉండాలి? అంతర్ముఖుడై ఉండాలి అంటున్నారు. అంటే భగవంతుణ్ణి హృదయంలోనే కనుక్కోవాలి. అప్పుడు ఆ మానవుడికి సులువైపోతుంది భగవంతుని కనుగొనడం అంటున్నారు బాబా. దీనికి సంబంధించి బాబా చెప్పిన ఒక చిన్న కథ కూడా మనకందరికీ తెలుసండి. కొంచెం సింపుల్ గా చెప్పేసి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక వజ్రాల వ్యాపారి ఉంటాడు. వజ్రాల వ్యాపారి, దొంగ ప్రయాణం చేస్తారు. వ్యాపారికేమో అతను దొంగని తెలియదు. దొంగకి మాత్రం ఇతను వజ్రాల వ్యాపారి అని తెలుసు. కావాలని అతనితో స్నేహం చేసి కొంత దూరం ప్రయాణం చేస్తాడు. అతను దగ్గరున్న వజ్రాలు తీసేసుకుందామని. తీరా రాత్రి పడుకుంటారు. అంటే అప్పట్లో నడిచి వెళ్ళేవారు కదా, ట్రైన్స్ అవి ఉండేవి కాదు. నడకదారినే ప్రయాణాలు చేసుకుంటూ అరణ్యాల గుండా వెళుతూ ఉండేవారు. వెళుతూ వ్యాపారం చేసుకుని మళ్ళీ వచ్చేసేవారు. అలా నడకదారిలో ఈ దొంగ పరిచయం చేసేసుకుని వజ్రాల వ్యాపారిని స్నేహితుడైపోతాడు. వజ్రాల వ్యాపారి ఎంత స్నేహితుడైపోతాడంటే రాత్రి ఇద్దరు కలిసి భోంచేయడం, కలిసి పడుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని రోజులు. కానీ ప్రతిరోజు వజ్రాల వ్యాపారి అయితే హాయిగా పడుకుంటాడు గాని దొంగ పడుకోడు. ఎందుకంటే దొంగకి ఏంటంటే ఈ వజ్రాల వ్యాపారి దగ్గర ఉన్న వజ్రాలను తీసేసుకుందామని ప్రతిరోజు రాత్రి ప్రయత్నం చేస్తాడు. అతని దిండు దగ్గర వెతుకుతాడు, అతని సంచులు వెతుకుతాడు, అతని పక్క వెతుకుతాడు. విసిగిపోతాడనమాట. ఎక్కడ దాచుకుంటాడు ఈ వజ్రాలు అని. కానీ ఆఖరి రోజు వచ్చేస్తుంది. అప్పుడు ఈ వజ్రాల వ్యాపారి ఏం చెప్తాడంటే దొంగతో, నేను వ్యాపారం చాలా బాగా చేసేసుకున్నాను, నాకు చాలా లాభం వచ్చింది, దానికి కారణం నువ్వే, నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం వల్లే నా ఈ ప్రయాణం కూడా సులువైపోయిందని చెప్పి కృతజ్ఞతలు చెప్తాడండి వజ్రాల వ్యాపారి. అప్పుడు దొంగ చాలా బాధపడిపోతాడు. అతని కాళ్ళ మీద పడి, ప్రభువు నన్ను క్షమించు, ఈ రోజు నుండి మిమ్మల్ని గురువుగా చేసుకుంటున్నాను, కనీసం దయచేసి చెప్పండి, నేను దొంగని, నేను మీతో స్నేహం చేసింది ఏంటంటే మీ దగ్గర ఉన్న వజ్రాలు తీసిరాని ప్రతి రాత్రి నేను మెలకుగా ఉండి ప్రయత్నం చేసినా నాకు దొరకలేదు, కనీసం వజ్రాలు ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను మీకేమీ హాని చేయను, ఈ రోజు నుంచి మీరు నాకు గురువులు అవుతారు అంటే అప్పుడు వజ్రాల వ్యాపారి చెప్తాడండి, నీ సంచి వెతికావా అని అడుగుతాడు. అడిగితే లేదంటాడు. అప్పుడు చెప్తాడన్నమాట, నాకు తెలుసు నువ్వు ప్రతిరోజు రాత్రి నా సంచి వెతుకుతావని. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరి సంచులు వెతుక్కోరు. ఎందుకంటే అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. వాళ్ళ సంచిలోనే ఈ వజ్రాల వ్యాపారి దొంగ సంచిలోనే దాస్తాడని దొంగ అనుకోడు కదా! వజ్రాల వ్యాపారి అదే చెప్తాడు. నువ్వు నీ సంచిని వెతుక్కోవని దృఢమైన ఆలోచన నాకుంది కనుక నేను రోజు వ్యాపారం చేసేసాక నీ సంచిలో వజ్రాల మూట వేసేసి నేను హాయిగా నిద్రపోయేవాడిని. నువ్వు ఎంత వెతుక్కున్నా ఎలా దొరుకుతుంది? ఎందుకంటే అవి నీ సంచిలోనే ఉన్నాయి అని చెప్తాడు ఈ వజ్రాల వ్యాపారి. అప్పుడు దొంగ చాలా అతని కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి గురువుగా స్వీకరించమని, అదే శిష్యుడిగా స్వీకరించమని అడుగుతాడు. ఈ అద్భుతమైన కథ బాబాయే స్వయంగా చెప్పిన కథండి. బాబా ఈ కథ ముగిస్తూ అంటారు, మీ అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ కనిపించకుండా ఉన్నాడు. అంటే ఇప్పుడు దొంగ తన సంచిలోనే వజ్రాలు ఉన్నాయని ఎలా కనుక్కోలేకపోయాడో అలాగే మన అందరి హృదయాల్లోనూ భగవంతుడు ఉంటాడు. కానీ ఎలా ఉన్నాడు? కనిపించకుండా ఉన్నాడు. భగవంతుడి కోసం అక్కడ ఇక్కడ అంటూ ఎన్నో ప్రదేశాలు వెతుకుతారు. అంతేగాని మీ హృదయంలో మాత్రం వెతకరు. అసలు మీ హృదయంలోని భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని కూడా మీరు ఊహించరు అన్నట్టు బాబా. ఎంతో అద్భుతంగా ఈ కథని చెప్పి బాబా చివరికి ఏమంటున్నారు? మీరు ఊహించరు అంటున్నారు. కాబట్టి మనం పాట కూడా ఒకటుంది. ఆయన ఎవరు రాసారో నాకు తెలీదు. 'గుడిగుడిలో గాలించాను నీకోసం మేహర్ బాబా, గుండెల్లో దాగున్నావా నా కోసం మేహర్ బాబా'. చాలా అద్భుతంగా రాశారు ప్రేమికుడు. వాపోయాడు. అంటే ప్రతి గుడిలోనూ గాలించాను, నువ్వు కనిపించలేదు, కానీ ఆఖరికి ఎక్కడ గుండెల్లో దాగున్నావు అని తెలిసింది మెహర్ బాబా అంటాడు. ఎంత అద్భుతమైన సాహిత్యమో అది. బాబా కూడా అదే చెప్తున్నారు. ఎన్నో ప్రదేశాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతారు, నేనెక్కడా లేను నీ హృదయంలోనే ఉన్నాను అని. ఒకసారి భగవంతుడికి
ఈ మా చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇది ఎవరో చెప్పిన కథ నాకు. అంటే భగవంతుడు ఎంత అద్భుతంగా తన చర్య చేస్తాడనడానికి. మానవులు కోరికలు చెప్పేస్తున్నారని భయపడిపోయి ఎక్కడ దాక్కోవాలో తెలియక అతని హృదయంలోనే దాక్కుంటాడట. అప్పుడైతే కనిపెట్టలేడు కదా! అప్పుడైతే ఏ కోరికలు, ఏ ప్రార్థనలు ఉండవు కదా! బయటే చేస్తాడు కనుక భగవంతుడికి ఇబ్బందుండదట. అందుకనే హృదయంలో దాక్కున్నాడు భగవంతుడు అని చెప్పి ఒక కథ విన్నాను నేను. అలాగే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, మీరు ఎన్నో ప్రదేశాలు వెతుకుతారు. కానీ నేను మీ హృదయంలో ఉన్నానన్న విషయాన్ని ఊహించనైనా ఊహించరు అన్నారు బాబా చాలా అద్భుతంగా. దీని గురించి ఒక చిన్న సంఘటన మనం తెలుసుకుందామండి. అదెప్పుడంటే 1924లో బాబా స్వయంగా చెప్పిన విషయం. అంటే నేను మీతోనే ఉన్నాను అని చెప్పిన ఒక అద్భుతమైన సంఘటన అన్నమాట. అదెప్పుడంటే 1924లో 24 అంటే బాబా జోపిడి ఆ ప్రాంతం. బాబా ఏంటంటే మెహరాబాద్ జోపిడిలో ఉండేవారు. ఒకరోజు ఏమంటారంటే బాబా మండలి వారితో దాగుడుమూత ఆటలు ఆడతానన్నవారు. అంటే బాబాని అందుకే దైవీ మానవుడు అన్నారండి. ఆయన ఒక గురువుగా పెద్ద పెద్ద సందేశాలు, క్లాసెస్, ధ్యానాలు ఏం చెప్పలేదండి. సాధారణ మానవుడుగా ఉంటూనే వాళ్ళకి అద్భుతమైన ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇస్తూనే అనుభూతిని కలిగించాడు తండ్రి దైవీ మానవుడిగా. ఈ సందర్భంగా ఈ సంఘటన కూడా మనకు అలాగే అనిపిస్తుంది. ఎంత అద్భుతం మెహరవతారం అని. ఈ 1924లో బాబా జోపిడీలో ఉన్నప్పుడు ఒకరోజు బాబా మండలి వారితో అంటారట, దాగుడు మూతల ఆట ఆడతామని. తాను దాక్కోడానికి మిగిలిన వారంతా తనను వెతికి పట్టుకోవాలని మాసాజీ ద్వారా కబురు చేశారట. అంటే బాబా ఏమో దాక్కుంటారు, మిగిలిన వాళ్ళందరూ పట్టుకోవాలన్నమాట. ఈ కబురు పెట్టేసరికి మండలి వాళ్ళందరూ కూడా చాలా హుషారయ్యారట. అంటే అప్పటిదాకా వాళ్ళు పాపం అన్ని పనులతో అలిసెలిసి ఉన్నారు కదా! ఇది వాళ్ళకి కొంచెం చేంజింగ్‌గా ఉంటుందన్నమాట. సరే మాసాజీ ద్వారా బాబా కబురు పెడతారు. నేను దాక్కుంటాను, మీరందరూ నన్ను కనిపెట్టాలి అని. నేను ఇదే బాబా ఏం చెప్తున్నారు, నేను దాక్కుంటాను, మీరు కనిపెట్టండి. కానీ ఒక్కటి గమనించండి అన్నారట. ఏమన్నారు బాబా? నేను ఇదే ప్రాంతంలో ఉంటాను. కొండ మీద గాని, గ్రామంలో కానీ వెళ్ళను అన్నారు. బాబా ముందే హింట్ ఇచ్చేసారు. నేను ఎక్కడ ఉంటాను అన్న సంగతి కూడా మండలి వారికి చెప్పేసారు. ఏమంటున్నారు బాబా? అంటే అక్కడ అప్పర్ మెహరాబాద్, లోయర్ మెహరాబాద్ ఇలా ఉంటాయి కదా! అందుకని బాబా చెప్తున్నారు, నేను జోపిడి ప్రాంతంలోనే ఉంటాను. నేను కొండ దిగను, గ్రామ ప్రాంతంలోకి వెళ్ళను. ఇది గమనించండి అని చెప్పారట బాబా. మండలి వాళ్ళు సరే అనేసారు. ఆట మొదలైంది. బాబా దాక్కోడానికెళ్లారు. మండలి వారు బాబాను వెతకడం మొదలుపెట్టారు. గంట సేపు, 2 గంటలు, 3 గంటలు అలా వెతుకుతూనే ఉన్నారు. ఎంత వెతికినా బాబా జాడ తెలియలేదు మండలికి. మండలిలో ఒక్కరు బాబా తానిచ్చిన మాటకు విరుద్ధంగా మెహరాబాద్ కొండ మీదకో, గ్రామంలోకో వెళ్ళి ఉంటారు. బాబాకి ఎప్పుడూ కూడా ఒకటి చెప్పడం, మరొకటి చెప్పడం అలవాటేగా అనుకున్నట్ట. అంటే ఒక్కొక్కసారి బాబా బ్రేక్ చేసేవారు కదా! కొన్ని కొన్ని పనులు అంటే ఆ టైంకి అలా చెప్పినా, ఆ పరిస్థితులు ఎలా అపోజిట్‌గా తిరుగుతాయో, ఎలా తిరుగుతాయో బాబాకి తెలుసు కానీ దాన్ని మార్చేసుకునేవారు బాబా. కాబట్టి మండలి వాళ్ళు కూడా అదే అనుకున్నారట. అంటే బాబా దాక్కోవడం, ఆట స్టార్ట్ అవ్వడం, వీళ్ళు గంటలు గంటలైనా బాబాని కనిపెట్టలేకపోవడం. అలిసిపోయి మండలి వాళ్ళు అనుకున్నారట, బాబా ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట ఇస్తూనే మళ్ళీ మార్చేస్తూ ఉంటారు కదా! ఇలా ఎక్కడికి వెళ్ళను అన్న బాబా కొండ దిగి వెళ్ళిపోయి ఉంటారు. ఇంతకన్నా ఏది కనిపించట్లేదు మనకి దారి అనుకున్నారు మండలి వాళ్ళు. ఆఖరికి ఓడిపోయిన మండలి వారిని వెంట పెట్టుకుని జోపిడి దగ్గరికి చేరాడు మాసాజీ. అంటే ఇదంతా కూడా మాసాజీ ద్వారా బాబా చేయిస్తున్నారు. మాసాజీ ద్వారానే కనిపెట్టించారు. ఈ ఆట ఉందని చెప్పారు. ఆహ్, ఈ ఈ ఈ ఆట గురించి కూడా బాబా మాసాజీ ద్వారా చెప్పారు కనుక మాసాజీ అన్నట్ట అయితే రండి నాతోటి అని చెప్పి జోపిడి దగ్గరికి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళి ఏం చేశాడు, జోపిడి ఆ రోజు తాళమేసుందటండి. అంటే బాబా ఉన్న రూము జోపిడి మనకు తెలుసు కదా! జూలై 10థ్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అది తాళమేసుంది. తాళమేసుంది. వినిపిస్తుందా వాయిస్? ఫోనొస్తుంది నాకు. ఓకే. మాసాజ్ ఏం చేసాట, తాళం తీసి తలుపు తీసాట. మాసాజ్ దగ్గర తాళాలున్నాయి. ఆ తాళాలతో జోపిడి తలుపు తీసేటండి. అందులోంచి బాబా దొంగలా బయటకొచ్చారట. నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతో. మండలి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఈ బయటికి బాబా అడుగు పెట్టేసరికి మండలి వాళ్ళు అవాక్కయిపోయారు. అప్పుడు బాబా ఇలా అన్నారట. ఎంత అద్భుతంగా బాబా అన్నారంటే, "నన్ను జోపిడి లోపల పెట్టి తాళం పెట్టమని చెప్పిన మాట నిజమే. ఈ తాళం వేయమన్నది కూడా నేనే మాసాజిని. నేనొక మాటన్నాను. ఎందుకంటే ఇక్కడే ఉంటాను అని నేను పదే పదే చెప్పిన మాటను విశ్వసించకుండా, నేను మీకు అతి దగ్గరగా ఉన్నా సరే, మీ బుర్రను ఉపయోగిస్తూ తలుపులున్న తాళం చూసి నా కోసం ఎక్కడెక్కడో వెతికారు అన్నట్టు బాబా.
బాబా ముందే హింట్ ఇచ్చేసారు. నేనిక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని. కానీ తాళం చూసి ఏమైంది, మన బుద్ధి పనిచేసేసింది. తాళం వేసున్న రూమ్‌లో బాబా ఎలా ఉంటారు అనే ఆలోచన, అంటే నీ బుద్ధిని వాడేసావు కనుక నన్ను కనిపెట్టలేకపోయారు మీరు అన్నట్టు బాబా. చాలా అద్భుతంగా ఈ సంఘటన గురించి ఇరిచి చెప్తారండి. ఎంత బాగా చెప్తారో ఇరిచి కూడా. బాబా కూడా అలాగే నైస్‌గా దాక్కోవడం, మండలి వెతకడం చాలా అద్భుతంగా రాశారు ఇక్కడ ఈ సంఘటన 'అవతార్ మెహర్‌లో'. అలాగా ఈ సంఘటన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? బాబా అలా లోపలికెళ్ళి తాళమేసుకొని దాక్కోవడం, మండలి వెతకడం. ఆ తర్వాత మండలి వాళ్ళు ఏమనుకున్నారు? బాబా ఒక మాట చెప్పి ఇంకో మాట చేసేస్తారు కనుక బాబా దిగిపోయి ఉంటారు కొండనుకున్నారు. అంటే మన మన బుద్ధిని మనం అలా వాడేస్తూ ఉంటాం. బాబా చెప్పిన విషయాలు వింటాం గానీ, బుద్ధి ద్వారా గ్రహిస్తారు అన్నారు బాబా. అందుకే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? మీరు ఏం చేశారు? నేను ఎంత చెప్పినా కూడా మీ బుద్ధిని ఉపయోగించడం వల్ల ఈ తాళం వేసింది ఇందులో బాబా ఉండరు అనుకోవడం వల్ల మీకు దగ్గరగా ఉన్న నన్ను కనిపెట్టలేకపోయారు అన్నారు బాబా. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేంటంటే, భగవంతుడు మన హృదయంలో ఉన్నా సరే, ఆయన కోసం మనం బయట వెతుకుతూ ఉంటాం. అందుకే భగవంతుని కనుక్కోవడం అంత కష్టమవుతోంది అన్నారు బాబా. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ కూడా మనకి కస్తూరి మృగం అండి. ఇది కూడా బాబా చెప్పిందే. కస్తూరి మృగం నాభిలో సుగంధం ఉంటుంది. అది ఆ సుగంధం వాసన చూసి ఎక్కడి నుంచొస్తుందో అనుకుంటుంటా. ఆ తర్వాత దానికి దెబ్బ తగిలాక అది తన శరీరంలోంచే వస్తోంది అని తెలుసుకుంటుంటా. కస్తూరి మృగంలాగా. అలాగే నీ అజ్ఞానమనే తెర మరుగైతే గాని నేను దాగి ఉన్నానని, హృదయమే నా ఆలయమని మీకు తెలీదు అంటున్నారు బాబా. బాబా ఎంత చెప్పినా కూడా మీరు అజ్ఞానంలో ఉన్నారు, మాయకెత్తుకుపోతున్నారు. మీ హృదయానికి నేను దగ్గరగా ఉన్నాను. ఇంత నేను చెప్పినా కూడా మీకు అందుకే భగవంతుడు కష్టమైపోతున్నాడు. కస్తూరి మృగంలా మీరుండడం వల్ల అంటున్నారు బాబా. కాబట్టి అంటే అందరిలో ఉన్న ఆత్మయే నిజానికి పరమాత్మ. అంటే ఈ ఉన్నదే పరమాత్మ అండి. పరమాత్మ నుంచి విడివని వాళ్ళమే. ఆత్మ, పరమాత్మ అవిభాజ్యంగా ఒక్కటే అంటారు బాబా. అంటే పరమాత్మ నుంచి విడివడిన వాళ్ళం. మనకు గాడ్ స్పీక్స్‌లో గూడా బాగా చెప్తారు. సింపుల్‌గా గూడా బాబా చెప్పారు. నేను ప్రేమ మహాసముద్రాన్ని, నదులన్నీ సముద్రంలోనే కలవాలి. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా బాబా ఎంత చెప్పినా మనలో ఉన్న భగవంతుని కనుక్కోకపోవడానికి కారణం ఏంటంటే, మన బుద్ధే మనని నడిపిస్తూ ఉంటుంది. బాబా ప్రేమ నడిపిస్తోంది అనే దానితోనే మీ జీవితాన్ని నడిపించండి అంటాడు ఇరిచ్ కూడా. అదే ప్రేరణ చేయిస్తుంది అని. కానీ మనమేంటే చాయసజ్జల మనం చేసేదేంటంటే, ఈ ఒక బుద్ధిని వాడేస్తాం ప్రతి దాంట్లోనూ కూడా. దానివల్లే ఈ కష్టాలు కొని తెచ్చుకోవాల్సొస్తూ ఉంటుందని బాబా కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఆత్మ, పరమాత్మ అవిభాజ్యంగా ఒక్కటే కానీ, దేని వలన మీకొస్తోందంటే, ఈ అజ్ఞానమనే తెరని చించివేస్తే గాని, అంటే ఈ అజ్ఞానం అనే తెరంటే మనకిందాక చెప్పిన కస్తూరి మృగం, ఆ నాభి దగ్గర ఎలా అయితే గాయం తగిలితే ఆ కస్తూరి మృగం తనలో ఉన్న సుగంధాన్ని కనుక్కుంటుందో, అలాగే ఈ ఆత్మ పరమాత్మని కనుక్కోవాలి, దర్శించాలి అంటే బుద్ధిని ఉపయోగించకుండా బాబా చెప్పినట్లుగా నడవడం, నిజాయితీగా బాబాని ప్రేమించడం అన్నది చెయ్యాలి అంటున్నారు. కాబట్టి బాబా ఆశించినట్లుగా మన హృదయాలు ముందు పరిశుద్ధత కావాలండి. ఇవాళ చెప్పేదేంటంటే బాబా హృదయ పరిశుద్ధత కావాలి అంటున్నారు. ఈ హృదయ పరిశుద్ధత ఎలా జరుగుతుంది? అసలు హృదయాల్ని ఎలా ఎదుగుదల చేసుకుంటాం? ఇవన్నీ కూడా వెన్స్‌డే అవకాశం బాబా ఇస్తే మనం పూర్తి వివరాల్లోకి వెళ్దామండి. ఎందుకంటే టైం కూడా అయిపోయింది కనుక. అంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు హృదయ పరివర్తన చేసుకోండి అని. ఎలా చేసుకుంటాం హృదయ పరివర్తన అంటే ఏదైనా మంచి కార్యాలు చేసేయాలా? మంచి ఆలోచనలు చేసేయాలి ఇవన్నీ కాదండి. బాబా చెప్పినట్లు నడుచుకోవడం. అంటే నిజాయితీగా ప్రేమించడం. నిజాయితీగా ఎప్పుడైతే ప్రేమ పుడుతుందో, ఆ ప్రేమాగ్ని మనం ధుని గురించి కూడా అదే తెలుసుకున్నాం. హృదయమే ధునిగా చేసుకొని బాబా మీద ప్రేమాగ్నిని రగల్చండి అదే ధుని అని పొద్దున మనం చదువుకున్నాం. అంటే అలాంటి ప్రేమాగ్నిని కనుక రగిలిస్తే కనుకండి, ఈ నిజాయితీ ప్రేమ ద్వారా ప్రభు అండ మనకి దొరికి, ఆయన కృపకు పాత్రులమయ్యి, హృదయ పరిశుద్ధత కలగడానికి అర్హత కల్పించుకోగలుగుతామండి. కాబట్టి ఇదంతా చేసేది ఆయనే అనే భావనతో మన జీవితాన్ని ముందుకు నడిపిస్తే కనుక హృదయ పరిశుద్ధత అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఇరిచి బాబూజీ చెప్పిన సంఘటనలు కూడా మనం ఒక్కసారి తలుచుకుందాం. నెక్స్ట్ వెన్స్‌డే అవకాశం ఉన్నప్పుడు. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. జయ బాబా అండి రజని గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు సంకీర్తనలో కొనసాగిద్దామండి. డిఆర్కే శ్రీని గారు ఉంటే ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత భరతం విశాలి గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా శ్రీని గారు. శ్రీని గారు లేరు. భరతం విశాలి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఉమారాణి గారు,
పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. విశాలి గారు జయబాబా. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. జయబాబా. విశాలి గారు జయబాబా. ఉమారాణి గారు జయబాబా. ఓకే. పుష్పలత గారు మీరు జై బాబా అండి, వచ్చాను. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నేను ఎంబీజీ శాస్త్రి గారి పాట పాడుతున్నానండి. పాడండి. కర్మకాండలు అవి ఎండ మావులు, కర్మకాండలు అవి ఎండ మావులు, ఎండ మావులు ఈ కర్మకాండలు అవి ఎండ మావులు, సాధకులు పయనించే ఎడారి బాటలో, సాధకులు పయనించే ఎడారి బాటలో దాహమునే తీర్చలేని కర్మకాండలు అవి ఎండమావులు, ఎండమావులు ఈ కర్మకాండలు, కర్మకాండలు ఈ ఎండమావులు, కోర్కెలతో వ్రతములను తాళాలతో భజనలును, కోర్కెలతో వ్రతములను తాళాలతో భజనలను, జపములను తపములను ధ్యానాది సాధనలు, జపములను తపములను ధ్యానాది సాధనలు, విలాసయాత్రలే అయిన తీర్థయాత్రలు అవి ఎండమావులు ఈ కర్మకాండలు, కర్మకాండలు అవి ఎండమావులు, శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరు, రివాజుగా మారిన రోజా నమాజులు, రివాజుగా మారిన రోజా నమాజులు, కర్మకాండలు అవి ఎండమావులు, కర్మకాండలు అవి ఎండమావులు, ఎండమావులు ఈ కర్మకాండలు, నీ పిపాస తీరుటకై కావలే ఒక సాగరం, నీ పిపాస తీరుటకై కావలే ఒక సాగరం, అది మెహరు సాగరం, మెహరు ప్రేమ సాగరం, అది ప్రేమ సాగరం, మెహరు ప్రేమ సాగరం, సాగరము చేరుటకు మెహరు సేవ చేయరా, సాగరము చేరుటకు మెహరు ప్రేమ మెహరు సేవ చేయరా, మెహరు సేవ చేయుచు మెహరుని ప్రేమించరా, మెహరు సేవ చేయుచు మెహరుని ప్రేమించరా, కర్మకాండలు అవి ఎండమావులు, కర్మకాండలు అవి ఎండమావులు, ఎండమావులు ఈ కర్మకాండలు, ఎండమావులు ఈ కర్మకాండలు, సాధకులు పయనించే ఎడారి బాటలో, సాధకులు పయనించే ఎడారి బాటలో దాహమునే తీర్చలేని కర్మకాండలు ఈ ఎండమావులు, ఎండమావులు
ఈ కర్మకాండలు కర్మకాండలు అవి ఎండమావులు ఎండమావులు ఈ కర్మకాండలు. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడారు జై బాబా. చాలా అర్థం వచ్చేటట్టుగా అర్థం చేసే విధంగాని మీకు జై బాబాలు, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు భరతం విశాలి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. అమ్మా విశాలి, జై బాబా. మ్యూట్ లో ఉన్నారు. ఓకే, విజయలక్ష్మి గారు, పుష్పలత గారు మీరు ఒక సంకీర్తన. జై బాబా, మీకు 2 సార్లు పిలిచాను, పాడండి. మీరు సంకీర్తన చేయండి, తర్వాత విజయలక్ష్మి గారు పాడతారు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు దేవుని తెలుసుకున్నా తెలిసి జీవనము అలచుకున్నావా. మెహరు దేవుని తెలుసుకున్నావా. తెలిసి నీ జీవనము మలచుకున్నావా. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి. నేర్పు నీరగ నిధులు నిర్వహించాలి. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి. నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. మనసులో మేరు మెదలుచుండాలి. మనసులో మేరు మెదలుచుండాలి. నడిపేది తానని భావముంచాలి. మెహరు దేవుని తెలుసుకున్నావా. తెలిసి నీ జీవనము మలచుకున్నావా. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైనదని మెహరే తగావాని స్వీకరించాలి. కష్ట సుఖముల నీకు సంప్రాప్తమైనదని మెహరే తగావాని స్వీకరించాలి. ప్రతి పరిస్థితి అందు మెహరే ఉంచనని. ప్రతి పరిస్థితి అందు మెహరే ఉంచనని. వినయముని ఆతనికి అర్పణము కావాలి. మెహరు దేవుని తెలుసుకున్నావా. తెలిసి నీ జీవనము మలచుకున్నావా. సర్వజీవులయందు స్మరించు నాతడని అవగాహనము నుండి సేవలే చేయాలి. సర్వజీవులయందు స్మరించు నాతడని అవగాహనము నుండి సేవలే చేయాలి. పరుల సేవలు చేసి పరమార్థముందాలి. పరుల సేవలు చేసి పరమార్థముందాలి. ప్రియతముని ఈచకు అంకితము కావాలి. మెహరు దేవుని తెలుసుకున్నావా. తెలిసి నీ జీవనము
మలచుకున్నావా అనునీచనామా స్మరణ చేసేటి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు అనునీచనామా స్మరణ చేసేటి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు అతివారలే తనను చేరునన్నాడు అతివారలే తనను చేరునన్నాడు దివ్యాధికారమున తెలిపినానన్నాడు మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా తెలిసి నీ జీవనము మలచుకున్నావా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి జై బాబా అమ్మ. జై బాబా చాలా చక్కటి సంకీర్తన. మీకు జై బాబాలు జై బాబా. ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పలత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అన్నయ్య, జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించెలే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహమును దాల్చిన మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించెలే. నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా కృపజూపి నిన్ను జూచు వరమీయరా మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. విభజింపగారాని కృప సాగరా అలలెల్ల నీలోన మెలిగేములే విభజింపగారాని కృప సాగరా అలలెల్ల నీలోన మెలిగేములే తడబాటు సడలించి భ్రమజూపవా మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించెలే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. చాలా చక్కటి సంకీర్తన.
అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శేషారత్నం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. శర్మ గారు. జై మెహర్ బాబా మూర్తి గారు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాని చేయు మహాశక్తిరా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేమురా. జన్మ జన్మకి మజిలి సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా
పాడినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. జయబాబా. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ స్కైప్ లోకి చూసాం మీ ఇద్దరిని. జై మెహర్ బాబా. జయబాబా అండి. థ్యాంక్ యూ సార్. బాబాకి జై. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. నిరుపమ ప్రేమ సుగమ్యం, నిరుపమ ప్రేమ సుగమ్యం. భవభయనాశమమోఘం, నిరుపమ ప్రేమ సుగమ్యం. భవభయనాశమమోఘం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. పరమం విమలం శుభదం సతతం శృతిభీకరణైర్గతిభిः శ్రేష్టం. తనోమి కరోమి ప్రణోమి నిరతం, తనోమి కరోమి ప్రణోమి నిరతం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరు సనాతన రూపం పరమ మనోజ్ఞమనంతం. అవిరళ భావ సుగంగం, అవిరళ భావ సుగంగం. అనుపమ ప్రేమ సముద్రం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరు సుధామయ రూపం మహి పరమాత్మ స్వరూపం. సకల చరాచర భావం, సకల చరాచర భావం. సహజ మనోజ్ఞమమేయం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరవతార స్వరూపం సకల చరాచర సేయం. అగణిత ప్రేమ ప్రవాహం, అగణిత ప్రేమ ప్రవాహం. అనుపమ దివ్య ప్రభావం. అగణిత ప్రేమ ప్రవాహం, అనుపమ దివ్య ప్రభావం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. నిరుపమ ప్రేమ సుగమ్యం, నిరుపమ ప్రేమ సుగమ్యం. భవభయనాశమమోఘం. నిరుపమ ప్రేమ సుగమ్యం. భవభయనాశమమోఘం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయం ఏకం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి. మూర్తి గారు థ్యాంక్ యూ. జై మెహర్ బాబా. జై బాబా కుమార్ గారు. జై బాబా. మీ పేరులో ఆనందం ఉంది, మాటలో ఆనందం ఉంది, పాటలో ఆనందం ఉంది.
జై బాబా. ఇప్పుడు సంకీర్తనలు సమాప్తమైనాయండి. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. రామచంద్ర గారు హారతి చేస్తారు. విజయలక్ష్మి గారు నామం జై బాబా. మారుతి ధనలక్ష్మి గారు మీరు ప్రభు ప్రార్థన చేయండి. విజయలక్ష్మి గారేమో నామం చేస్తారు. రామచంద్ర గారు హారతిస్తారు. జై బాబా. जय बाबा ने अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్తిగా సర్వ పోషక సర్వ రక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. ఈ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య హెక్షువులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, ఎజ్దాన్, అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజాద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ్ ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము అధర్మము అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అంటుతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు హైదరాబాదు, ఒక 2 నిమిషాలు మీరు నామధుని చేయండి. తర్వాత 1 నిమిషం మౌనం ఉందాము. తర్వాత రామచంద్ర గారు ప్రభువుకి హారతి ఇస్తారు. జై బాబా అమ్మ విజయలక్ష్మి గారు. జై బాబా అండి. మెహర్ బాబా ప్రేమ స్వరూప మెహర్ బాబా మౌనావతార మెహర్ బాబా సత్యావతార మెహర్ బాబా ధర్మావతార మెహర్ బాబా शरियाती सुता मेहर बाबा शिरेन तनया मेहर बाबा जो राष्ट्रवतारा मेहर बाबा रामावतारा मेहर बाबा कृष्णावतारा मेहर बाबा बुद्धावतारा मेहर बाबा ऐसावतारा मेहर बाबा गाड़िया जितान मेहर बाबा अहोर मजदा मेहर बाबा सनातन पुरुषा मेहर बाबा हरि परमात्मा मेहर बाबा अवतार मेहर बाबा की जय. థ్యాంక్స్ అండ్ మూర్తి జై గారు, బాబా. అందరికీ ఆ, థ్యాంక్స్. జై బాబా అమ్మ. 1 నిమిషం మౌనం ఉందాము. తర్వాత రామచంద్ర గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు రామచంద్ర గారిని ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా రామచంద్ర గారు. జై బాబా అన్నయ్య. మెహర్ వికాస్ జై. చేస్తున్నాడు. జై ఓకే. బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नेति वेद पुकारे.
महिमा तुरी अपार। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, तुम राही तुमको लौटाना, काहे बड़ाई करो मेरे मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व तारन हारे हो, तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुमरा अनंत न कोई पाया, तुम ही अनंत करो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते तुमरो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम्ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అన్నయ్య, అందరికీ జై బాబా. జై బాబా అండి. రామచంద్ర గారు, మీరు వికాస్ కలిపి ప్రభువుకి హారతి ఇచ్చినందుకు జై బాబాలు. నెక్స్ట్ ఒక ముఖ్య విషయం, మరి ఇవాళ వికాస్ పుట్టినరోజు అని తెలిసింది కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు వికాస్. నీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరి తరపున నీకు పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం ఆయన సహకారంతో చాలా సక్సెస్ఫుల్ గా అయిందని అనుకుంటున్నాను. ఇవాళ ప్రేమికులందరూ కూడా వారి
హృదయ ఆర్తనాదాన్ని వినిపించారు. ఎందుకంటే వాళ్ళ పాటలు పాడిన తీరు చూస్తే నాకు అలాగే అనిపించింది. ఒకదానికి బాబా తాలూకా డిస్కోర్స్ అనండి, ఏదేమనండి అన్నిటికీ ఒకదానికి లింక్ ఉంటుంది అని అనిపించి నేను అది మీకుతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అది ప్రభువుని క్షమా కోరుకుంటున్నాను. అదే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొందాం. అంతవరకు అందరికీ పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు. అందరికీ జై బాబా అండి. జై బాబా. హ్యాపీ బర్త్డే టు యూ హెర్ వికాస్. హ్యాపీ బర్త్డే. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. Vikas, జై బాబా. వికాస్ జై బాబా. many more happy returns of the day, Vikas. థ్యాంక్ యూ. జై బాబా. వికాస్ హ్యాపీ బర్త్డే. వికాస్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. జై బాబా. జై బాబా. వికాస్ ఎవరు? రామచంద్రన్ వాళ్ళ అబ్బాయి. రామచంద్ర. రామచందర్ హ్యాపీ బర్త్డే చెప్పు వికాస్ కి. థ్యాంక్ యూ. ఉన్నాడు అక్క. ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. థ్యాంక్ యూ.